So from what we understand, Miku, you have no problem with the creator or the concept of the creator. So I don't have problem with anybody. This is my observation. I believe there has to be someone who created. ఇప్పుడు స్వప్న అని నేను మాట్లాడుతున్నాను. స్వప్న నేను క్రియేట్ చేయలేదు, ఎవరో క్రియేట్ చేశారు. ఆబ్వియస్లీ ఐ కాంట్ డిస్ప్యూట్ దట్. అలా సో మెనీ పీపుల్ ఆర్ క్రియేటెడ్, సో మెనీ థింగ్స్ ఆర్ క్రియేటెడ్, ప్లానెట్స్, ఎవ్రీథింగ్, రివర్స్, ఓషన్స్. సో అది క్రియేట్ చేసిన దానికి మనం ఒక షేప్, ఒక ఫాము, లేకపోతే ఒక ఐడియా, ఒక కాన్సెప్ట్ అనుకుంటే దాని గాడ్ అంటే అది మీరు బ్రహ్మ అనొచ్చు, ఏమైనా అనొచ్చు. తర్వాత మనుషులందరూ కలిసి దే క్రియేటెడ్ ఏ గాడ్. వాళ్ళ కమ్యూనిటీస్ బట్టి వాళ్ళకున్న పరిస్థితులు బట్టి అక్కడ ఉన్న మోస్ట్ పవర్ఫుల్గా వాడి బ్యాడ్ స్క్రిప్ట్ రైటర్ అయితే ఆ గాడ్కి బ్యాడ్ స్టోరీ ఇచ్చాడు, గుడ్ స్క్రిప్ట్ రైటర్ అయితే బెటర్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చాడు. ఈ కాన్సెప్ట్స్లో ఉన్నాయి. 100% దోస్ గాడ్స్ ఆర్ వర్కింగ్ టు మెయింటైన్ డిసిప్లిన్, ఇంటిగ్రిటీ and a cohesion in societies. But as feudalism aspect of dictatorship అనేది పోతున్న టైంలో democratic freedom of speech and individual expression వచ్చినప్పుడు to adhere to God will regress society. So adhere to God alone or to adhere to God? Adhere to God alone. Yeah. God alone. Yeah. మీ పేరు రామ్ గోపాల్ నుంచి మార్చుకుని ఇంకెటైనా పెట్టుకోవచ్చు కదా. రాముడు, గోపాలుడు, ఇంతమంది దేవుళ్ళు అవసరం ఆ పేరులో. అది కూడా మ్యాన్ మేడ్ గవర్నింగ్ బాడీ దేవుళ్ళు అవసరం. నా పేరు నేను పెట్టుకోలేదు, వన్ పాయింట్. బట్ ఐ డోంట్ థింక్ ఐ మైండ్ ద నేమ్ ఇదర్. యూ డోంట్ మైండ్ ద నేమ్ ఇదర్. సో ఒకవేళ ఒక ఏదో మిరకల్ జరిగిపోయి మీ ముందు ప్రత్యక్షమై మీ కల్లో దేవుడు ఏదో రూపంలో, బాలాజీ కానీ నా రూపంలో, స్వప్న రూపంలో, లేకపోతే సతీష్ గారి రూపంలో వచ్చి కోరుకో నీకేం కావాలి అని కోరుకుంటే ఏం చేస్తారు? నాకు ఆబ్వియస్లీ నాకు ఎన్నో కోరికలు ఉంటాయి. ఆ కోరికలు నేను సాధించడంలో లిమిటేషన్ ఉంటుంది కాబట్టి అన్లిమిటెడ్గా కోరుకుంటాను. అన్లిమిటెడ్గా. సో దేవుడు అయిపోవాలని కోరుకుంటారు మీరు? దేవుడు అయిపోవాలంటానికి దేవుడు క్రియేట్ చేసినట్టుని ఎంజాయ్ చేయడానికి దిస్ ఎ ఫండమెంటల్ డిఫరెన్స్. నేను దేవుడు ప్రత్యక్ష అడిగితే నాకు 10,000 మంది అమ్మాయిలు, అందమైన అమ్మాయిలు అందరూ నాతో ప్రేమలో పడిపోవాలని కోరుకుంటారు. అదొకటి. రెండోది, నేను ఎవ్వరు చూడకుండా ఫ్లాప్ అవ్వాల్సిందా లేదా అని అసలు ఏం ఆలోచించకుండా 1000 సినిమాలు తీసేయాలి నేను చచ్చిపోయే లోపలని కోరుకుంటాను. లేకపోతే ఇంకో కోరిక, నేను ఎంత చెత్తగా తీసినా సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ అయిపోవాలని కోరుకుంటా. ఈ 3 ఫస్ట్ వస్తున్నాయి. చచ్చిపోకుండా రంభవరిసి మ్యాన్గా ఇక్కడికే తెప్పించగలుగుతారా అని కోరుకుంటా. అలాగే నేను ఇప్పుడు వాడ్కా, వైన్ అన్ని బోర్ కొట్టిని అమృతం ఒకసారి టేస్ట్ చేస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నా, అది ఇస్తారా? ఇలాంటి ఒక లిస్ట్ ఉన్నాయి, ఒక 20-25. ఇప్పుడు మనకు టైం తక్కువ కాబట్టి మిగతా తర్వాత మాట్లాడదాం. అన్నీ కూడా మీ కోరికలన్నీ మీ చేతుల్లో ఉన్నవి, అకంప్లిష్ దాదాపు చేసేసినవి. కొన్ని చేసేసి 10,000 మంది అమ్మాయి, 9,000 మంది, 9,950 మంది ప్రపంచ సుందరులు. అసలు అంతమంది ఉన్నారో చూడాలి. ప్రపంచ 100% ఉంటారు. వాళ్ళందరూ వచ్చి మిమ్మల్ని అర్జెంట్గా ఇప్పుడు ప్రేమించాలి. అది మీరు కోరుకుంటారు. దేవుడిని నేను కోరిక. బట్ మీకు ప్రేమించే స్త్రీలు నచ్చరు కాబట్టి అది వేరే టాపిక్ లో మనం మాట్లాడాలి. అది ఓకే. Just a visual, adi. Just a visual, yeah. Just a fond thought. Correct. But it's been a very, very interesting and intriguing discussion. ఈ అభిప్రాయాలు వ్యక్తపరచడం ద్వారా, అంటే చాలా క్యాండిడ్ అభిప్రాయాలు ఇవి, జనం కొట్టేస్తారు నిజం చెప్పాలంటే చాలా మందికి. ఎందుకంటే వాళ్ళు పాజ్ చేసి ఆలోచిస్తారో లేదో, మీరు చెప్పేది వినే తీరుకుంటుందో లేదో తెలియదు, కానీ ఖచ్చితంగా దేవుడి గురించి మీరు ఏదో నెగిటివ్గా చెప్తారనే భావన కలుగుతుంది కనుక ఈ డిస్కషన్ ద్వారా, లేకపోతే ఇలా మీరు పుస్తకం రాయడమో లేకపోతే చెప్పడం ద్వారా ఏం కోరుకుంటున్నారు సమాజంలో? వాట్ డు యు వాంట్? ఇప్పుడు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నేను మాట్లాడక డెమోక్రసీ, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని వర్డ్ అంటే ఒక ఆలోచన వ్యక్తపరచడం అనేది ఒక ప్రజాస్వామ్య దేశంలో నాకు హక్కు ఉంది. దానికి లాజికల్గా ఎవరైనా ఎగెయిన్స్ట్ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళకి అర్థం అవ్వకపోవచ్చు, లేకపోతే నాకు అర్థం అవ్వదు వాళ్ళకి ఏమైనా అర్థమే ఉండొచ్చు. యూనో ఇలాంటి రకరకాల ఆస్పెక్ట్లో మనకి కాన్ఫ్లిక్ట్ అనేది ఉంటుంది హ్యూమన్ బీయింగ్స్ మధ్యన. ఇప్పుడు ఫిలాసఫర్ నీషే ఏమన్నాడంటే, మీ బిలీఫ్ని ఇప్పుడు మనం పుట్టుకతోటి బ్లాంక్ మైండ్తో పుట్టాం. తర్వాత మనకు వచ్చిన ఆలోచనలు అన్నీ కూడా మనం ఏ ఇంట్లో పుట్టాం, అక్కడ పరిసరాలు ఏంటి, మనం చదువుకుంటాం ఏంటి, మన స్టూడెంట్స్, టీచర్స్, పేరెంట్స్ వాళ్ళు మాట్లాడింది, మనం చదివిన పుస్తకాలు, ఇలాంటి అన్నిటిలో ఒక భావాలు వచ్చి మన మైండ్లో కూర్చుంటాయి. ఒక పర్టికులర్ టైంలో ఆ మైండ్లో ఉన్న ఐడియాస్కి ఒక గేట్ పడుతుంది. అది నా ఉద్దేశంలో ఈగో. అది ఈగో అంటే ఏంటంటే నాకు ఇష్టం, నేను ఇది నమ్ముతాను, నేను అది నమ్మను, ఆ నేను అనేది ఈగో. ఆ గేట్ తీసేసినప్పుడు మీకు ఒక ఫ్రీ ఫ్లో ఆఫ్ మైండ్ ఉంటుంది. 99% ఆఫ్ ద పీపుల్ ఆ గేట్ వేసి ఉంచుకుంటారు. ఆ గేట్ వేసుకుని వాళ్ళ నమ్మకాలని డిఫెండ్ చేయడానికి ఆఫెన్స్లోకి దిగుతారు. దట్ ఈస్ ద రీజన్ బ్యాటిల్స్, గొడవలు, దెబ్బలాటలు, యుద్ధాలు క్రియేట్ అయితే ఆ కాన్ఫ్లిక్ట్, డిఫెండింగ్ ద బిలీఫ్ అండ్ అఫెండింగ్ ద నాన్ బిలీవర్. సో నేను ఫ్రీ ఫ్లో కాబట్టి నాకు కోపం రాదు, నేను ఎవరిని. సో మీరు దేవుడిని నమ్ముతాడు, నాకేం ప్రాబ్లం లేదు. ఐ జస్ట్ మేక్ అన్ అబ్జర్వేషన్ వాట్ ఐ థింక్ అబౌట్ గాడ్.
That's it. That's కానీ all this is నేను all నమ్మను about. అంటే మీకు ప్రాబ్లం, ఎందుకంటే మీకు గేట్ ఉంది. గేట్లో ఉన్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఆబ్వియస్లీ ది మైట్ గెట్ అఫెండెడ్. కానీ ఇందాక చెప్పినట్టు నా ఎక్స్ప్రెషన్ నేను చెప్పే హక్కు నాకు ఉంది యాజ్ ఏ ఇన్ ద లీగలీ ఆర్ ఇన్ ఎనీ విచ్ వే. సో దిస్ వాట్ ఐఎమ్ సేయింగ్, వాట్ ఐ ఫీల్ అబౌట్ గాడ్. కానీ వన్ ఆఫ్ ద పాయింట్స్ ఐ వాంట్ టు స్ట్రెస్ ఇస్ ఐ బిలీవ్ ఇన్ గాడ్ ఈజ్ దేరా అనేది క్వశ్చన్స్ వే కావచ్చు, బట్ ఐ బిలీవ్ దట్ ఐ అండర్స్టాండ్ గాడ్ మోర్ దెన్ ఎనీ ఆఫ్ ద బిలీవర్స్. యూ అండర్స్టాండ్ గాడ్. Yeah. సో ఫ్రమ్ గాడ్స్ అండర్స్టాండింగ్ రామ్ గోపాల్ వర్మ గారు, ఆఖరి ప్రశ్న, సూటి ప్రశ్న, Yeah. దేవుడు మనిషి నుంచి ఏం కోరుకుంటున్నాడు? దేవుడు మనిషిని పట్టించుకోడు, అది నేను చెప్పింది ఇందాక. అసలు పట్టించుకోడు, నాట్ ఎట్ ఆల్. ఫుల్గా లైట్ తీసుకుంటున్నాడు అంటే. లైట్ కాదు, ఇట్ డజంట్ మ్యాటర్. అంటే నేను చెప్పిన కాన్సెప్ట్లో, నేను చెప్పిన ప్రైమరీ ఆబ్జెక్టివ్ డెఫినేషన్ ఆఫ్ గాడ్లో ఇట్ డజంట్ మేక్ ఎ డిఫరెన్స్. డజంట్ మేక్ ఎ డిఫరెన్స్. సో వై డూ థింక్ హీ క్రియేటెడ్ దిస్? దట్స్ అ హోల్ $1 billion క్వశ్చన్. అదే కదా నేను అడిగింది ఇందాక క్వశ్చన్. ఇప్పుడు సృష్టిని ఎందుకు సృష్టించాల్సిన అవసరం వచ్చింది? మీకు ఇంకో క్వశ్చన్ అడుగుతాను. మీరు సప్న, నేను రాము. నేను అంటే ఏంటి? మీ కాళ్ళు కాదు, చేతులు కాదు, ముక్కు కాదు, పెదలు కాదు. మీరేం ఆలోచిస్తున్నారు, మీరేం ఫీల్ అవుతున్నారు? ఫార్మ్లెస్ థాట్స్ అండ్ ఫీలింగ్స్ ఆర్ వాట్ యు ఆర్. మీరు అన్నం తినేది మీ బాడీ కోసం, మీరు చచ్చిపోతే మీ బాడీ. సో ఈ ఫార్మ్లెస్ ఫార్మ్లెస్ థాట్స్ అండ్ ఫీలింగ్స్కి అసలు బాడీ ఉండాల్సిన అవసరం ఏంటనేది నాకు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మిస్టరీస్ ఫర్ మీ. దాంట్లో బాడీలో ఉండి నడిచి ఇటు అటు వెళ్ళాల్సినది బాడీ లేకుండా కూడా వెళ్ళచ్చు కదా అని అవుతాం. ఎందుకంటే దానికి ఫిజికల్ ఆస్పెక్ట్ ఆఫ్ ద బాడీకి కనెక్షన్ అనేది ఇట్ ఈస్ అ వెరీ మిస్టీరియస్ థింగ్. దానికి చెప్పేవాళ్ళు చెప్పారు, ఏం చెప్పారు? చెప్పండి. వీఆర్ ఆల్ స్పిరిట్. కరెక్ట్. స్పిరిట్కి బాడీ అవసరం ఏంటంటే అది నా క్వశ్చన్. who have come to experience human life. Yes, but it can be there. Why does it need a human body? Why does it need a body which will age? Spirit దానికి ఒప్పుకున్నాను. Spirit is what I am defining. It's just a state of forms, feelings and thoughts. మీ సినిమాలన్నీ మీ బ్రెయిన్ లో పెట్టుకుని, Yeah. అసలు కెమెరా పెట్టుకుని ఇంత చేయాల్సిన అవసరం ఏంటి చెప్పండి? మీకు అర్థం కావట్లేదు. That is too silly observation. My point is, నేను ఒక ఎంబాడిమెంట్ ఇస్తున్నాను. God is why is God creating the spirits first of all, and why, if he creates the spirits, why does he need the spirits to have a body? నేను సినిమా అనేది ఒకరికి చూపించడం కోసం క్రియేట్ చేస్తున్నాను. సో గాడ్ క్రియేట్ చేస్తుంది ఎందుకు? సప్నాన్ని ఎవరి కోసం క్రియేట్ చేస్తాడు? సప్నాన్ని రాము కోసం చేస్తున్నాడు, రాముని సప్న కోసం చేస్తున్నాడు. ఆ క్లారిటీ అనేది thousands of years నుంచి దెర్ ఇస్ నో క్వశ్చన్, ఈవెన్ నోబడీ ఈజ్ ఎక్స్ప్లెయినింగ్ దట్. సో మీకు ఏది చేసినా దెర్ ఇస్ అ మోటివ్, దెర్ ఇస్ అన్ ఆబ్జెక్టివ్. ఆ మోటివ్ అండ్ అబ్జెక్టివ్ అనేది ప్రైమరీ డెఫినేషన్ ఆఫ్ గాడ్లో ఎక్కడ లేదంటున్నాను. ఇది కూడా రామ్ గోపాల్ వర్మ గారు చెప్పారు, పాయింట్అవుట్ చేశారు. ఎందుకు క్రియేట్ చేశారు దేవుడు నన్ను అనే ప్రశ్న వెతుక్కోవడమే మనిషి జర్నీ అని చెప్పి కూడా ఆన్సర్స్ వచ్చాయి. ఇట్ డజంట్ హ్యావ్ టు బి యూనివర్సలీ ద సేమ్ ఫర్ ఎవ్రీబడి. మీకు సినిమాలు తీయడానికి మీకు అనిపించవచ్చు, నాకు అందరినీ స్టూడియోలో పిలిచి ఇంటర్వ్యూ చేయడానికి నాకు అనిపించవచ్చు. కాబట్టి ఎవరి పర్పస్, దేవుడు ఎందుకు మన సృష్టించారనేది. See, I think you're making it trivial. So the point is not about నేను ఎందుకు నాకెందుకు. ఇప్పుడు ఎవ్వడు నిన్ను ఎత్తుక్కోవాలి అనేది మనం చిన్నప్పటి నుంచి అంటాం ఫిలాసఫీస్ అని. అవును. బట్ జనరల్ పీపుల్ వాళ్ళు పొద్దున్న లేగిస్తే బడ్జెట్ పెంచేసాడు, లేకపోతే ఇది ఈడేమో స్కూల్ సరిగ్గా వెళ్ళట్లేదు, ఆ దాంట్లో బతుకుతారు 99%, 99.9% ఆఫ్ ద పీపుల్. వాళ్ళు పొద్దున్న లేసి అలవాటు ప్రకారం ఒక దండం పడేస్తే చూసుకుంటాడులే ఆడు అన్న దాంట్లో ఉంటుంది వాళ్ళ భక్తి. ఇంకోళ్ళు ఎవరు నేను 10 సార్లు వెళ్ళాను, చుట్టూ తిరిగేసాను అనేది కొంచెం ఎక్స్ట్రా చేస్తారు. ఆ ఎక్స్ట్రా చేసే వాళ్ళకన్నా అసలు చేయని వాళ్ళు చాలాసార్లు ఇంకా బాగుంటారు లైఫ్లో. సో ఐ థింక్ దే బోత్ ఆర్ నాట్ రిలేటెడ్. మన కాంటెక్స్ట్లో నేను చెప్పేది, ఆ ప్రైమరీ కాంటెక్స్ట్లో నేను చెప్పేది, మనం ఎప్పుడు ఒక మెషిన్ చేస్తే ఇలాంటివి తయారు చేయాలి, ఇలాంటి ఒక కన్జ్యూమర్ అన్నాడు, ఇలాంటిది మార్కెట్లో వెళ్తే మనకి డబ్బులు వస్తాయి. సో ఏ డెసిషన్ మనం తీసుకున్నా ఆబ్జెక్టివ్ ఉంటుంది, మోటివ్ ఉంటుంది. Both motive and objective so far I did not understand. So meet God. That's only point. ఇంకా చాలా విషయాలు, అంటే దేవుడి నుంచి వచ్చే పురాణాలపై మీకుండే అభిప్రాయాలు, వాటి గురించి కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. బట్ లుక్స్ లైక్ వీఆర్ అవుట్ ఆఫ్ టైమ్ ఫర్ టుడే. Okay. But what would you like to say at the end of this discussion today? At the end of this discussion, నన్ను ఎవరో అన్నారు, దేవుడి గురించి నీకు ఎంత స్ట్రాంగ్ ఒపీనియన్స్ ఉన్నాయి, వాట్ ఎవర్. సో you are born, someday you will die. What will you do just before you die? Will you think, because ఈ వరల్డ్ నుంచి ఇంకో వరల్డ్లోకి వెళ్ళిపోతున్నారనే కాన్సెప్ట్ ఉంది కాబట్టి అదేం లేదని అంటావా, ఏం చేస్తావు అంటే, నేను అలాంటి పొరపాట్లు చేయను. 100% నాకు గుర్తొచ్చిన దేవుళ్ళు అందరినీ తలుచుకుంటాను. దానికి కారణం ఎందుకంటే, ఒకవేళ నిజంగా అక్కడ ఉంటే నా పని ఏంటి?
అలాగే మనకి హిందూ దాంట్లో ఎన్ని పాపాలు చేసినా చివరికి నారాయణ అంటే అన్ని వదిలేస్తాడని చెప్పారు. ఐ వాంట్ టు టేక్ అంటే మన లైఫ్ లైన్ ఉంటుంది కదా కేబీసీలో, అలాగే ఒక దాని ఐ వాంట్ టు డూ దట్. అట్ ది సేమ్ టైమ్ ఐ వాంట్ టు థింక్ ఆఫ్ అల్లా అండ్ క్రైస్ట్ ఆల్సో, బికాజ్ పైకి వెళ్ళాక ఎవరు ఉంటారో తెలియదు. యాక్చువల్గా ఎవరు సో అందుకని నేను ఒకసారి జయసూద్ గారిని అడిగాను, కన్వర్ట్ అయిపోయారండి మీరు కొన్ని సంవత్సరాల క్రితం, మీరు అక్కడి నుంచి నాన్ స్టాప్ జీసస్ని పూజిస్తున్నారు, మీరు రేపు చచ్చిపోయి పైకి వెళ్తే అక్కడ ఉట్టి బాలాజీ ఉంటే మీ పరిస్థితి ఏంటన్నా? ఏమన్నారు జయసూర్ గారు? షీ గాట్ షాక్డ్. సో పాయింట్ ఏంటంటే నేను అలాంటి ఛాన్సులు తీసుకోను, అందరి పేర్లు తీసుకుంటాను. అంటే ఇప్పుడు పొలిటికల్ పార్టీలు అన్నప్పుడు ఒక ఇండస్ట్రియలిస్ట్ ప్రతి ఒక్కరికి డొనేషన్ ఇచ్చేస్తాడు కదా, కాంగ్రెస్కి బీజేపీకి అందరికీ, అలాగే నేను అందరి పేర్లు తీసుకుంటాను, సేఫ్ సైడ్ ఉంటాను. ఎందుకని మంచి సీక్రెట్ ఐడియా చెప్తాను, ఇప్పుడు చేయొచ్చు కదా. ఇప్పుడు చేస్తే ప్రాబ్లం ఏంటంటే నేను ఎక్కడ ఉండి చేసే పాపాలు చేయలేను. ఓహో, అది నా పాయింట్. సో పాపాలన్నీ చేసి జస్ట్ చచ్చిపోయే ముందు వాళ్ళ పేరు తీసుకుంటాను అంతే. సో రామ్ గోపాల్ వర్మ గారికి దేవుడితో బలమైన కనెక్షన్ ఉంది, 100%. కొంచెం డిఫరెంట్ వేలో ఉంది, చాలా బలమైన కనెక్షన్, భక్తులు కన్నా ఎక్కువ ఉంది నాకు. వండర్ఫుల్ టాకింగ్ టు యూ ఆన్ దిస్ టాపిక్. థ్యాంక్ యూ వెరీ మచ్.